వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ అనే చాప్టర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ న్యూ సిలబస్ ప్రకారం డెరివేటివ్ యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్, ఓకే, సో ఆ కాన్సెప్ట్ మనం చూద్దాము. సో ద డెరివేటివ్ ఆఫ్ అ ఫంక్షన్ ఎఫ్ ఎట్ ఎనీ పాయింట్ ఎక్స్ యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఈజ్ f dash x equal to limit h tends to 0 f of x plus h minus f of x by h. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ మనం కడతాం అనమాట డెరివేటివ్ని. ఓకేనా? కాన్సెప్ట్ చాలా ఈజీ నాన్న. ఇంటర్మీడియట్ ఇచ్చిన బోర్డు మోడల్ పేపర్స్ ఉన్నాయి కదా, 2 మోడల్ పేపర్స్లోని 4 మార్క్స్కి ఒక్కొక్క క్వశ్చన్ ఇది ఇచ్చారనమాట. ఫస్ట్ ప్రిన్సిపల్స్ యూజ్ చేసి కాస్ ఎక్స్కి డెరివేటివ్ ఫైండ్ చేయడం, సీకెంట్ 3xకి ఫైండ్ చేయడం, అలా మనకి ఇచ్చారనమాట. సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆల్సో. ఓకేనా? లెట్ us స్టార్ట్ ద కాన్సెప్ట్. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ఫంక్షన్ fx ఈక్వల్ టు 10x. ఓకేనా? ఒకవేళ మీకు ఇది 4 మార్క్స్కి లేకుంటే 2 మార్క్స్కి అలా ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు ఇలా చేయాలన్నమాట. గివెన్ f of x ఈక్వల్ టు 10x, వీ హ్యావ్ f dash x is equal to limit h tends to 0 f of x plus h minus f of x by h. ఇది మనకి యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్తో డెరివేటివ్ ఫార్ములా. సో f of x plus h అంటే ఏంటి? x ప్లేస్లో x plus h వేయాలన్నమాట. అంటే 10 ఇంటూ x plus h, 10x కదా మనకి f of x, x ప్లేస్లో x plus h వేసాం, మైనస్ f of x అంటే 10x యాజ్ ఇట్ ఈజ్ బై h. ఓకే, సో దీన్ని ఓపెన్ చేసేయండి బ్రాకెట్స్. 10 ఇంటూ ఎక్స్ 10x ప్లస్ 10 ఇంటూ హెచ్ 10h మైనస్ 10x, మైనస్ 10x ప్లస్ 10x రెండు క్యాన్సిల్ అవుట్ అయిపోతే 10h బై h మనకి మిగిలింది. సో హెచ్ కూడా క్యాన్సిల్ అయిపోతే లిమిట్ h టెన్స్ టు 0 10 మిగిలింది. ఇంకా h లేదు కదా వేయడానికి ఇక్కడ ఎక్కడాను. సో 10 ఈజ్ ద ఓన్లీ ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ వెరీ సింపుల్ అగైన్ ప్రాబ్లమ్. Find the derivative of the function f of x equal to 3x at x equal to 2. ఓకే, x వాల్యూ కూడా ఇచ్చారు. x equal to 2కి డెరివేటివ్ ఆఫ్ f of x ఫైండ్ చేయాలి. మనకి ఫార్ములా తెలుసు. f dash x is equal to limit h tends to 0 f of x plus h minus f of x by h. ఓకే, సో f dash 2 లిమిట్ h tends to 0 f of 2 ప్లస్ హెచ్ అంటే ఎక్స్ ప్లేస్లో 2 ఉంది కాబట్టి అది ఇక్కడ వేసేస్తున్నాం అనమాట. ఎఫ్ ఆఫ్ 2 ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ 2 బై హెచ్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 3x, ఎఫ్ ఆఫ్ 2 అంటే 3 ఇంటూ 2, ఎఫ్ ఆఫ్ 2 ప్లస్ హెచ్ అంటే ఎంత? 3 ఇంటూ 2 ప్లస్ హెచ్. ఓకే, 3 ఇంటూ 2 ప్లస్ హెచ్, ఎక్స్ ప్లేస్లో 2 ప్లస్ హెచ్ వేయడమే, మైనస్ ఎఫ్ ఆఫ్ 2 అంటే 3 ఇంటూ 2, ఓకే, హోల్ బై హెచ్. సో దీన్ని ఇప్పుడు బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. 3 ఇంటూ 2 6, 3 ప్లస్ 3 ఇంటూ హెచ్ 3h మైనస్ 3 ఇంటూ 2 6, 6 మైనస్ 6 క్యాన్సిల్ అవుట్ అయిపోతే 3h బై హెచ్ మనకు మిగిలింది. లిమిట్ h టెన్స్ టు 0, ఈ హెచ్ క్యాన్సిల్ అయిపోతే లిమిట్ h టెన్స్ టు 0 3, దట్ ఈస్ నథింగ్ బట్ 3. సో 3 ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. థర్డ్ ప్రాబ్లమ్. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ f of x ఈక్వల్ టు x స్క్వేర్. ఓకే, సో f of x స్క్వేర్ తెలుసు. గివెన్ f డాష్ x అంటే మనకి లిమిట్ h టెన్స్ టు 0 f of x ప్లస్ h మైనస్ f of x బై h. ఇది ఫార్ములా యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్. ఓకే, లిమిట్ h టెన్స్ టు 0. ఇప్పుడు f of x ప్లస్ h అంటే ఏమవుతుంది మనకి? x ప్లేస్లో x ప్లస్ h వేయడమే, వేస్తే x ప్లస్ h హోల్ స్క్వేర్ అవుతుంది, మైనస్ f of x అంటే x స్క్వేర్ బై h. సో ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలా ఉంది కదా. సో వేసేస్తే a స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2hx ప్లస్ b స్క్వేర్ అంటే h స్క్వేర్, x స్క్వేర్ ప్లస్ 2hx ప్లస్ h స్క్వేర్ మైనస్ x స్క్వేర్. x స్క్వేర్ క్యాన్సిల్ అవుట్ అయిపోతే మనకి మిగిలింది ఏంటి? 2hx ప్లస్ h స్క్వేర్. h కామన్ తీసేసేయండి, అప్పుడు మనకి మిగిలేది ఏంటి? 2x ప్లస్ h హోల్ బై h. సో h క్యాన్సిల్ అవుట్ చేస్తే మనకి లిమిట్ h టెన్స్ టు 0 2x ప్లస్ h మాత్రమే మిగిలింది. h టెన్స్ టు 0 కాబట్టి h ప్లేస్లో 0 వేసేస్తే మనకి 2x ప్లస్ 0 దట్ ఈస్ 2x. దిస్ ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఐ థింక్ యూ అండర్స్టూడ్, రైట్? నెక్స్ట్ మనం ఫస్ట్ ప్రిన్సిపల్స్ యూస్ చేసి చేయబోతున్న ప్రాబ్లమ్స్లో మనకి అంటే డెరివేటివ్స్ ఫైండ్ చేయబోతున్న ప్రాబ్లమ్స్లో ఈ ఫార్ములా యూజ్ అవుతాయి నాన్న. ఒకసారి రాసుకొని బై హార్ట్ చేయండి. sin c మైనస్ sin d ఈక్వల్ టు
2 cos c plus d by 2 sin c minus d by 2. Cos c minus cos d equal to minus 2 sin c plus d by 2 sin c minus d by 2. Sin a minus b equal to sin a cos b minus cos a sin b. అలాగే cos square a minus cos square b equal to minus sin a plus b into sin a minus b. Okay. Sin a plus b equal to sin a cos b plus cos a sin b. Next, find the derivative of sin x from the first principle. సో మనకి ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ అని ఇస్తే ఈ మెథడ్ యూజ్ చేయాలన్నమాట. మనకు ఆల్రెడీ sin x డెరివేటివ్ తెలుసు. ఏంటి sin x డెరివేటివ్ cos x అని, అదే మనం ప్రూవ్ చేయాలన్నమాట. సో గివెన్ ఏంటి మనకి f of x ఈక్వల్ టు sin x ఇచ్చారు. f డాష్ x మనం కట్టాలి. f డాష్ x మనకి ఫార్ములా ఏంటమ్మా, లిమిట్ h టెన్స్ టు 0 f of x ప్లస్ h మైనస్ f of x హోల్ బై h. ఇది మనకు తెలుసు. ఇప్పుడు వేసేసేయండి. లిమిట్ h టెన్స్ టు 0 f of x ప్లస్ h అంటే x ప్లేస్లో x ప్లస్ h ఉంది. సో ఇక్కడ x ప్లస్ h ఇక్కడ కూడా వస్తుంది అనమాట. అప్పుడు సైన్ x ప్లస్ h x ప్లేస్లో x ప్లస్ h రాసేస్తున్నాం. ఇది f of xే కాబట్టి sin x బై h. మనకి ఫార్ములా ఇందాక మనం చూసాం కదా, sin c మైనస్ sin d లా ఉంది. ఇది sin c మైనస్ sin d అంటే 2 cos c ప్లస్ d బై 2 అంటే x ప్లస్ h ప్లస్ x బై 2 ఇంటూ sin c మైనస్ d బై 2 x ప్లస్ h మైనస్ x బై 2. ఓకే, ఫార్ములా ఇక్కడ మనం చూసాం కదమ్మా. ఏ ఫార్ములా ఒకసారి చూడండి. ఇక్కడ మళ్ళా sin c మైనస్ sin d ఈక్వల్ టు 2 cos c ప్లస్ d బై 2 sin c మైనస్ d బై 2. ఆ ఫార్ములా యూజ్ చేసాం. ఓకే, సో దట్ ఈస్ హోల్ బై h. దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ h టెన్స్ టు 0 2 cos, సో ఇది 2x బై 2 అంటే x ప్లస్ h బై 2. ఓకే, ఇంటూ సైన్ x ప్లస్ x మైనస్ x క్యాన్సిల్ అయిపోతే h బై 2 హోల్ బై h. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే లిమిట్ h టెన్స్ టు 0 కాస్ x ప్లస్ h బై 2 ఇలా ఉంచి ఇంటూ లిమిట్ h బై 2 టెన్స్ టు 0 సైన్ h బై 2 బై ఈ 2ని కిందకి దించేసాం అనుకోండి. ఇక్కడ h ఉంది, దాని కిందకు వచ్చేస్తుంది డినామినేటర్లోకి. న్యూమరేటర్లో ఉన్నది డినామినేటర్లో h బైకి వచ్చేస్తుంది. సో ఇదంతా ఏమైపోతుంది, 1 అయిపోతుంది మనకి. ఆల్రెడీ లిమిట్స్ మనం చూసాం కదా, అందులో ఈ ఫార్ములా తెలుసు. లిమిట్ x టెన్స్ టు 0 sin x బై x ఈక్వల్ టు 1 కదా. సో అందుకనమాట. అలాగే ఇక్కడ హెచ్కి బదులు 0 వేసేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కాస్ x ప్లస్ 0 బై 2 0 బై 2 ఈజ్ 0. దిస్ ఇస్ ఆల్ 1. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ x ఇంటూ 1 అంటే 1. సో దిస్ ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. కాస్ x ప్లస్ 0 బై 2 అంటే ఇది అంతా 0ఏ కదా, అందుకని కాస్ x ఇంటూ 1. సో సైన్ x డెరివేటివ్ ఎంత, కాస్ x యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ కాస్ x ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. వెరీ సింపుల్. ఇందాకలాగే మనకి ఇచ్చింది ఏంటి, f ఆఫ్ x ఈక్వల్ టు కాస్ x. ఓకే, f డాష్ x ఈక్వల్ టు లిమిట్ h టెన్స్ టు 0 f ఆఫ్ x ప్లస్ h మైనస్ f ఆఫ్ x బై h. ఓకే, సో ఇప్పుడు వేసేసేయండి. x ప్లేస్లో x ప్లస్ h వేసేస్తే ఎంత అవుతుంది మనకి, లిమిట్ h టెన్స్ టు 0 కాస్ x ప్లస్ h మైనస్ కాస్ x హోల్ బై h. సో ఇది ఎలా ఉంది, కాస్ c మైనస్ కాస్ d లా ఉంది. దానికి ఫార్ములా ఏంటి, కాస్ c మైనస్ కాస్ d ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 sin c ప్లస్ d బై 2 sin c మైనస్ d బై 2. ఓకేనా. సో ఈ ఫార్ములాని ఇక్కడ యూజ్ చేస్తున్నాం. లిమిట్ h టెన్స్ టు 0 మైనస్ 2 సైన్ c అంటే ఎంత, x ప్లస్ h, x ప్లస్ h ప్లస్ d అంటే x హోల్ బై 2 ఇంటూ సైన్ x ప్లస్ h మైనస్ x హోల్ బై 2 హోల్ బై h. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ h టెన్స్ టు 0 మైనస్ 2 ఇంటూ ఇది ఎంత అవుతుంది, 2x సైన్
2x plus h whole by 2 into sin x minus x క్యాన్సిల్ అయిపోతే h by 2. ఓకే, హోల్ బై హెచ్. ఇందాకలాగే ఈ 2ని మనం డినామినేటర్లోకి దించేసాం అనుకోండి, h by 2 అయిపోతుంది ఇది. సో మైనస్ ముందుకు పెట్టేసి లిమిట్ h టెన్స్ టు 0 సైన్, దీన్ని ఎలా రాసేస్తాం, 2x by 2 అంటే x ప్లస్ h by 2 ఇంటూ సైన్ h by 2 హోల్ బై ఇక్కడ h by 2. మనకు ఆల్రెడీ h ఉంది, ఈ 2ని కిందకి దించేసాం అంతే. సో ఇప్పుడు లిమిట్స్ని రెండిటికి డిస్ట్రిబ్యూట్ చేసేస్తే మైనస్ లిమిట్ h టెన్స్ టు 0 సైన్ x ప్లస్ h by 2 ఇంటూ లిమిట్ h by 2 టెన్స్ టు 0 సైన్ h by 2 బై h by 2. ఓకే, సో ఇదంతా మనకు 1 అయిపోతుంది. ఎందుకు, ఫార్ములా లిమిట్ h టెన్స్ టు 0 x టెన్స్ టు 0 సైన్ x బై x ఈక్వల్ టు 1 అన్న ఫార్ములా బట్టి. ఓకే, సో ఇది 1 అయిపోతే ఇది మైనస్, ఇక్కడ లిమిట్ హెచ్కి బదులు 0 వేసేస్తే ఏమైపోతుంది, మైనస్ సైన్ x ప్లస్ 0 బై 2 ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ x. ఇది 1 ఇది 0 కాబట్టి x ప్లస్ 0 బై 2 ఎంత, x ప్లస్ 0 అంటే x. సో మైనస్ సైన్ x ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ tan x యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్. ఓకే, ఇప్పుడు tan x ఇచ్చింది ఏంటి, f ఆఫ్ x ఈక్వల్ టు tan x అని ఇచ్చారు. సో f డాష్ x మనం ఫైండ్ చేయాలి. f డాష్ x ఈక్వల్ టు మనకు తెలుసు ఫార్ములా, ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఫార్ములా ఏంటి, లిమిట్ h టెన్స్ టు 0 f ఆఫ్ x ప్లస్ h మైనస్ f ఆఫ్ x బై h. ఇదే కదా మన ఫార్ములా. ఇప్పుడు వేసేయండి, లిమిట్ h టెన్స్ టు 0 f ఆఫ్ x ప్లస్ h అంటే tan x ప్లస్ h, x ప్లేస్లో x ప్లస్ h ఉంది, ఇక్కడ x ప్లేస్లో x ఉంది కాబట్టి tan x హోల్ బై h. అయితే మనం tan xని ఎలా రాసుకుంటున్నాం, sin x బై cos x అని రాసుకుందాం. ఓకేనా, లిమిట్ h టెన్స్ టు 0 sin x ప్లస్ h బై cos x ప్లస్ h మైనస్ sin x బై cos x హోల్ బై h. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ h టెన్స్ టు 0, ఎల్సిఎం తీయండి అమ్మా పైని. సో ఎల్సిఎం తీస్తే cos x ప్లస్ h ఇంటూ cos x. సో పైన ఏమవుతుంది, న్యూమరేటర్లో sin x ప్లస్ h ఇంటూ cos x, sin x ప్లస్ h ఇంటూ cos x మైనస్ cos x ప్లస్ h ఇంటూ sin x, cos x ప్లస్ h ఇంటూ sin x హోల్ బై h. ఓకే, సో లిమిట్ h టెన్స్ టు 0. సో ఇదేమైపోయింది చూడండి అమ్మా, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి ఫామ్లో ఉంది. ఏ అంటే ఇక్కడ x ప్లస్ h అనమాట, బి అంటే x. ఓకే, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి, అదేంటి సైన్ ఏ మైనస్ బి ఫార్ములా. ఓకే, ఇక్కడ రాస్తున్నాను చూడండి, సైన్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. ఓకే, ఆ ఫార్ములాని యూజ్ చేసి సైన్ ఏ మైనస్ బి అని రాసేద్దాం. ఏ అంటే x ప్లస్ హెచ్, మైనస్ బి అంటే x బై మనకున్నది కాస్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ హెచ్ కూడా ఉంది కదా ఇక్కడ, ఆ హెచ్. ఓకేనా, సో ఇప్పుడు మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ హెచ్ బై కాస్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ హెచ్. సో మళ్ళీ మనకి ఇక్కడ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ హెచ్ బై హెచ్ కనిపిస్తోంది చూడండి, అది రాసేద్దాం. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ హెచ్ బై హెచ్ అంటే 1 అయిపోతుంది కదా. నెక్స్ట్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 1 బై కాస్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ కాస్ ఎక్స్. ఓకే, సో ఇప్పుడు ఇదంతా 1 మనకు ఫార్ములా తెలుసు కాబట్టి ఇంటూ హెచ్ హెచ్కు బదులు 0 వేసేయండి. 1 బై కాస్ ఎక్స్ ప్లస్ 0 ఇంటూ కాస్ ఎక్స్. ఓకే, దట్ ఈస్ 1 బై కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్, 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్, దట్ ఈస్ నథింగ్ బట్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్. మనకు వచ్చేసింది కదా, టాన్ ఎక్స్ డెరివేటివ్ సీకెండ్ స్క్వేర్ ఎక్సే కదా, మనకు ఆల్రెడీ తెలుసు డెరివేటివ్స్లో. సో వచ్చేసింది, దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఓకేనా.
Next problem, find the derivative of sin 2x from first principle. ఓకే, ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్ అనగానే మనం ఏమి ఫార్ములా రాసుకోవాలి నాన్న? గివెన్ ఏమో sin 2x, ఫార్ములా ఏమో f dash x ఈజ్ ఈక్వల్ టు లిమిట్ h టెన్స్ టు 0 f ఆఫ్ x ప్లస్ h మైనస్ f ఆఫ్ x హోల్ బై h. ఈ ఫార్ములాని మనం యూజ్ చేస్తాము. సో ఇప్పుడు రాసుకోండి, f dash x ఈక్వల్ టు లిమిట్ h టెన్స్ టు 0 sin 2x అంటే f ఆఫ్ x ప్లస్ h అంటే xకి బదులు x ప్లస్ h వేసుకోండి, అంటే sin 2 ఇంటూ x ప్లస్ h మైనస్ f ఆఫ్ x అంటే యాజ్ ఇట్ ఈజ్ sin 2x. ఓకే, xకి బదులు x ప్లస్ h వేసుకున్నాం, sin 2 ఇంటూ x ప్లస్ h మైనస్ sin 2x యాజ్ ఇట్ ఈజ్ బై h. దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ h టెన్స్ టు 0. ఇది ఎలా ఉందమ్మా? ఇది లోపల పంపించేసేయండి ముందు. sin 2x ప్లస్ 2h అయిపోతుంది, మైనస్ sin 2x హోల్ బై h. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది? sin c మైనస్ sin d. సో మనకు తెలుసు sin c మైనస్ sin d కి ఫార్ములా ఏంటి? 2 cos c ప్లస్ d బై 2 sin c మైనస్ d బై 2. ఓకే, ఈ ఫార్ములాని ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఓకే, లిమిట్ h టెన్స్ టు 0 2 cos c అంటే 2x ప్లస్ 2h, 2x ప్లస్ 2h ప్లస్ 2h c ప్లస్ d బై 2 ఇంటూ sin c మైనస్ d అంటే 2x ప్లస్ 2h మైనస్ 2x బై 2. ఓకే, హోల్ బై h. సో ఇది ఎంత అవుతుంది? లిమిట్ h టెన్స్ టు 0 2 ఇంటూ cos 2x ప్లస్ 2h ప్లస్ 2h 4h హోల్ బై 2 ఇంటూ సైన్ ప్లస్ 2x మైనస్ 2x క్యాన్సిల్ అయిపోతే 2h బై 2. ఓకే, 2h బై 2 2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ, హోల్ బై h. దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ h టెన్స్ టు 0 2 ఇంటూ కాస్, ఇక్కడ 2 కామన్ తీసి కొట్టేస్తే మనకి ఎంత అవుతుందమ్మా? ఇది 2x కదా, sin 2x, ఇక్కడ మనం x వేసుకోవాలి. ఓకే, అంటే 4x ప్లస్ 2h అయింది ఇక్కడ. ఓకేనా, 4x ప్లస్ 2h. సో అదేమవుతుంది? 2x ప్లస్ h. సో ఒక 2 కామన్ తీసి క్యాన్సిల్ అవుట్ చేస్తాయి, ఇంటూ సైన్ h హోల్ బై h. ఓకే, సో ఇక్కడ లిమిట్ని డిస్ట్రిబ్యూట్ చేసేస్తే మనం లిమిట్ h టెన్స్ టు 0 2 cos 2x ప్లస్ h ఇంటూ లిమిట్ h టెన్స్ టు 0 sin h బై h. సో లిమిట్ h టెన్స్ టు 0 sin h బై h ఇదంతా ఎంత మనకి? 1. సో ఇక్కడ hకి బదులు 0 వేసేస్తే 2 ఇంటూ cos 2x ప్లస్ 0 ఇంటూ 1, దట్ ఈస్ 2 cos 2x. సో దిస్ ఇస్ ద ఆన్సర్. మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టో కాదో మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చూస్తారు కదా, sin 2xకి డెరివేటివ్ ఫైండ్ చేయమన్నారు. మనకి నార్మల్గా డెరివేటివ్ ఫైండ్ చేయడం కూడా వచ్చు, ఫస్ట్ ప్రిన్సిపల్ కాకుండా. అది ఎలాగా? sin 2xకి డెరివేటివ్ అంటే sin xకి డెరివేటివ్ cos x కదా, sin 2xకి డెరివేటివ్ cos 2x ఇంటూ 2xకి డెరివేటివ్ 2. కాబట్టి అది ఎంత అవుతుంది? 2 cos 2x అవుతుంది. సో ఇది ఒక దగ్గర మీరు రాసి ఉంచేసుకున్నారు అనుకోండి ముందే, అప్పుడు ప్రాసెస్ కంటిన్యూ చేసినప్పుడు లాస్ట్కి మీకు 2 cos 2x రావాలి అన్నది మీకు ముందే తెలిసిపోతుంది అనమాట. ఓకేనా? సో ఈ వీడియోని ఇక్కడితో ఆపేద్దాము. రిమైనింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్స్తో డెరివేటివ్స్ ఫైండ్ చేయడం అనే ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.